వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్స్. ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు మన ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే చందు సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎస్సీ మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మనతో మాట్లాడతారు. మల్లు రవి గారు జాయిన్ అవుతారు మనతో, కాంగ్రెస్ నాయకులు. అట్లాగే వరంగల్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు జాయిన్ అవుతున్నారు మనతో. నమస్కారం సీతారాం నాయక్ గారు, వారితో కూడా మాట్లాడదాం. ముందుగా ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రసాద్ రెడ్డి గారు, మామూలుగా శాసనసభలో విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి చాలా సహజం. అధికార పక్షానికి ప్రతిపక్షాలకు మధ్య విమర్శలు జరగడం, ఆ విమర్శల మీద ప్రతి విమర్శలు రావడం ఇవన్నీ సహజంగానే జరుగుతుంది. కానీ చాలా ఈసారి తెలంగాణ శాసనసభ చూసినట్టయితే కొంత భిన్నంగా కనిపిస్తున్నది. ఎందుకంటే 119 మంది శాసనసభ్యులు గల శాసనసభలో ఇవాళ దాదాపుగా మెజారిటీని సాధించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తనకు అనుకూలంగా ఉన్న శాసనసభ్యుల్ని ఇతర పార్టీ నుంచి తెచ్చుకుంటూనే ఉంది. ఇప్పటివరకు ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది, అయిపోలేదు. ఇలాగ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. చాలా అనూహ్యంగా రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఆయన బడ్జెట్ చర్చలో పాల్గొనకుండా అధికార పక్షం నిలిపేసి చివరికి 10 మంది శాసనసభ్యుల్ని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని వారం పాటు సస్పెండ్ చేసినారు. దాదాపుగా బడ్జెట్ సమావేశాలు అయిపోతాయి వారం అంటే. దీన్ని ఎట్లా చూడాలి? నేను ఈ మధ్య తులసి రామాయణం చదువుతున్నానండి. తులసి రామాయణంలో విభీషణుడి ఇంటి మీద రాముడు బాణం గుర్తును చూసి హనుమంతుడు విభీషణుడు ఇల్లు, ఇది రామభక్తుడు ఇల్లు అని వెళ్ళాడు. అంటే రావణాసురుడి రాజ్యంలో కూడా డిసెంట్ని, అసమ్మతిని యాక్సెప్ట్ చేసే ఒక కల్చర్ ఉందన్నమాట. ఆ కల్చర్ తాజాగా మన రాజకీయ పార్టీలు ఇక్కడని కాదు, ఎక్కడ దేశవ్యాప్తంగా ఈ అసహనం అనేది ప్రత్యామ్నాయ అభిప్రాయం పట్ల, వ్యతిరేక అభిప్రాయం పట్ల అసహనం కూడదండి. ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అది పూర్తిగా భిన్నము. అంటే ఆధునిక వ్యవస్థలో ఇటువంటి ఆలోచనలు ఉండటం అనేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విమర్శ చేసిన మంచిదా చెడదా అనేది కాదు, కానీ 10 రోజులు బహిష్కరించటము, లేకపోతే సభ్యులందరినీ బహిష్కరించడం అనేది చాలా అప్రజాస్వామిక ధోరణి. అది ఏ పార్టీ అయినా సరే అప్రజాస్వామికంగా సభలో వ్యవహరించినా, లేకపోతే మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలో పనిష్ చేసే పద్ధతి ఉన్నదండి. అది తాత్కాలికంగా ఒకరోజు సస్పెండ్ చేయటము, ఇంకొక రోజు మరుసటి రోజు యాక్సెప్ట్ చేయటం అనేది, అంటే విమర్శని భరించలేని స్థాయికి రాజకీయాలు రావటం అనేది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే వ్యక్తిగత స్థాయిలో విమర్శలు ఉండండి, ఇష్యూస్ మీద విమర్శలు. ఇప్పుడు సర్వే మీద విమర్శ జరగాలి. కవిత 2 చోట్ల చేసిందా లేదా అనేది విమర్శ కాదు. అసలు సర్వే కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, దానివల్ల ప్రయోజనం ఉందా? ఇంతకుముందు సర్వే లేదా? ఆ సర్వే ఫలితాలు లేవా? కొత్తగా ఈ సర్వే వల్ల ఏం ఫలితం వచ్చింది? ఇవన్నీ. అలాగే దేశంలో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రజలందరినీ ఇక్కడ మొబిలైజ్ చేయటము, గల్ఫ్ నుంచి రప్పించడం, ఇదంతా నిజంగా అవసరమా? కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు దీని మీద చర్చ జరగకుండా, అంటే దురదృష్టవశాత్తు గత 10-15 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు మీద, రాజశేఖర రెడ్డి మీద, లేకపోతే ఆయన కుటుంబం మీద, ఈయన కుటుంబం మీద, లేకపోతే రేవంత్ రెడ్డి మీద ఇలాంటి వైఖరి అస్సలు మంచిది కాదండి. ఓకే ప్రసాద్ రెడ్డి గారు, ఒకసారి మనం తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకులు తెలంగాణలో దయాకర్రావు గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. దయాకర్రావు గారు చెప్పండి, అసలు ఏం జరుగుతున్నది? ఇప్పుడు కవిత గారి మీద ఆరోపణలు చేసిందని అంటున్నారు. కవిత గారి మీద ఆరోపణలు ఎక్కడ కూడా చేయలే. మీరు సీడీ తెప్పించుకొని అది మాట్లాడే తీరు కూడా ఒకసారి అర్థం. ఇప్పుడు ఆ బయట కూడా ప్లే చేస్తాను కొంచెం అయిన తర్వాత, చెప్పండి. తన ఊర్లో చేసుకున్న అత్తగారింటి కాడ, మళ్ళా ఇక్కడ తల్లిగారింటి కాడ కూడా హాజరైంది. సీఎం గారు పదే చెప్పారు, మలేషియాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఎక్కడున్నా వచ్చి హాజరు కావాల్సిందే. అంటే మలేషియా నుంచి, దుబాయ్ నుంచి, ఎక్కడి నుంచో వచ్చారు. 1000 ఖర్చులు పెట్టుకుని, లక్షలు ఖర్చు పెట్టుకుని. మరి సొంత ఊర్లో ఉండకుండా తల్లిగారింటి కాడ ఉన్నది. తల్లిగారింటి కాడ వాళ్ళే సీడీ తీసి పంపించారు గవర్నమెంట్ నుంచి. కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ గారు, కవిత గారు వీళ్ళు పాల్గొన్నారు సర్వేలే అని వాళ్ళు సీడీ పంపించి సీఎం గారింటికి వచ్చి అన్ని ప్రెస్ మీడియాకి పంపించారు. అది మా దగ్గర ఆధారం ఉన్నది. మేము స్పీకర్ గారికి మేము సబ్మిట్ చేశాం. ఇక్కడ హాజరైంది, ఆడ పేరు వచ్చింది, ప్రెస్ల మీడియాలో కూడా వచ్చింది. కలెక్టర్ ఇంక్వైరీకి ఆదేశించారు. వీటి మీద వివరణ అడిగితే కవిత గారు, అంటే కవిత దేవత లేకపోతే
ఏందో నాకు పెద్ద మాకు అర్థం కాలేదు. ఈ ఆమె గురించి ఎంతో మంది లేడీస్ ఒక మహిళను కించపరిచిండ్రు అది అడుగుతా తప్ప, అది అడిగినందుకు క్షమాపణ చెప్పాలి. మేమేమి ఇచ్చాం? చంద్రబాబు గారు హెరిటేజ్ మూసేసిన దాన్ని తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాయిదాలన్నీ మేము సబ్మిట్ చేశాం. పాలల్లో కల్తీ ఉన్నది అని తప్పుడు ఆరోపణలు చేశారు. దాని మీద మేము ఇచ్చాం. దాని మీద కూడా చర్చ జరగాలి. దాని మీద కూడా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ఒకటే ప్రివిలేజ్ మోషన్ ఏమని ఇచ్చాం? కేటీఆర్ గారు మమ్మల్ని ఆంగ్లో ఇండియన్స్ అని, ఏపీ గవర్నమెంట్ ఏజెంట్లని పిచ్చిగా మాట్లాడాడు, తప్పుడు ఆరోపణలు చేసి దాని మీద ఇచ్చాం. నామినేటెడ్ ఎమ్మెల్యేస్ అని కూడా అన్నారు. మిమ్మల్ని మీద కూడా చర్చకు రావాలి కదా, ఎన్నిటి మీద చర్చకు రావాలి. మీ అన్ని ఫ్లోర్ లీడర్స్ మీటింగ్ పెట్టి కేటీఆర్ అన్న మాటలు, ఈ హెరిటేజ్ విషయంలో రేవంత్ రెడ్డి మాటలు అన్నీ కూడా మనం సీడీలు పెట్టి చూద్దాం. రేవంత్ రెడ్డి తప్పు ఉన్నది అని మీకు మనందరం అనుకుంటే తప్పకుండా క్షమాపణ చెప్పేద్దాం. లేకపోతే వైపు కేటీఆర్ కానీ తప్పుడు ఆరోపణలు చేసి హెరిటేజ్ మీద తప్పుడు ఆరోపణలు చేసిన మీద కూడా యాక్షన్ కావాలని మేము చెప్పాం క్లియర్ గా. దాన్ని దాటేసి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి మైక్ మాట్లాడే అవకాశం ఉన్నది. బడ్జెట్ లో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ భయం వచ్చింది వాళ్ళకు. రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఉన్నాయి వాళ్ళ తప్పులని, అవన్నీ బయటికి తీస్తాడనే దాంతో మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు దయాకర్ రావు గారు, మీరు ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పక్ష నాయకులుగా ఉన్నారు. వారం రోజుల పాటు మిమ్మల్ని సస్పెండ్ చేశారు. దాదాపుగా బడ్జెట్ సమావేశాలు పూర్తయిపోతాయి. తెలుగుదేశం పార్టీ బడ్జెట్ మీద చర్చలో పాల్గొనే అవకాశం లేకుండా పోతుంది. మీరు అంటే ఫర్దర్ ఏం చేయదలుచుకున్నారు? మీరు మేము పబ్లిక్ లో ప్రజలలో పోదలుచుకున్నాం. ఇలా గవర్నర్ కలుస్తాం, జిల్లాలు తిరుగుతాం. ప్రభుత్వం చేసిన తప్పుడు ఇప్పుడు పెన్షన్ విషయంలో కానీ, రైతుల ఆత్మహత్యల విషయంలో కానీ, వీళ్ళు తప్పుడు ఏ ఉన్నాయో అన్ని కలెక్టర్ ఆఫీసులు జిల్లాలో తిరిగి ప్రజలు చైతన్యం చేయాలనేది ఒక ఆలోచన. దయాకర్ గారు, ఇక్కడ ఒక వివరణ వచ్చింది, వాళ్ళ ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. కవిత గారిది నిజామాబాద్లో ఇన్అబ్సెన్షియా, ఆమె వివరాలని నమోదు చేసినారు, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్న తెలుగుదేశం అంటున్నారు. ఆడ లేకున్నా పేరు రాశారు. అదే ఇన్అబ్సెన్షియా లేదని అంటున్నారు గవర్నమెంట్. ఒక్కటి మీరు ఏంటంటే అమర్ గారు చెప్పండి. ఈడ వాళ్ళ ఫాదర్ తోటి ఫోటో దిగింది, టీవీలలో వచ్చింది. అది లేకుండానే పేరు రాశారు బుల్లే. అంటే కేసీఆర్ గారు పదే చెప్పారు కదా, ఎంత పెద్దోడైనా, ఎంత డాక్టర్ అయినా, డ్రైవర్ అయినా, ఎవరైనా, మీడియా వాళ్ళు, జర్నలిస్టులు తన ఊర్లో పోయి పేరు నమోదు చేసుకుంటేనే లెక్క, నమోదు చేసుకోకపోతే వాళ్ళ పేరే ఉండదు అని కేసీఆర్ గారు పదే చెప్పారు. దయాకర్ గారు ఊర్లో చేసుకోకుండా తండ్రి దగ్గర కూర్చొని టీవీలో ఇట్లా ఇస్తే ఏమనుకోవాలి? దయాకర్ గారు ఒక్కసారి కలెక్టర్ గారికి కాంప్లీట్ ఎవరు చేశారు నిజామాబాద్ జిల్లాలో, ఆమె లేకున్నా పేరు ఎట్లా నమోదు చేశారు, అది చేస్తారు, ఈ పేరు కూడా చేశారు. అంటే ఇప్పుడు దాని మీద వచ్చిన ఆరోపణలే కదా రేవంత్ రెడ్డి గారు అన్నది. కవిత దొంగనో, కవితను ఇంకేమన్నా తిడతానో అది తప్పది. అవునవును. దయాకర్ గారు ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. సీతారాం నాయక్ గారిని అడుగుదాం. సీతారాం నాయక్ గారు చెప్పండి, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు? ఇప్పుడు 2 చోట్ల నమోదు చేసుకోవడం కరెక్ట్ కాదు అన్నందుకు వారం రోజుల పాటు పక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసి పడేయడం శాసనసభ నుంచి. వాళ్ళు శాసనసభలో అడుగుతా ఉన్నారు, 2 చేతుల నమోదైనట్టు మీరు ఏమైనా ప్రూఫ్ ఇవ్వగలరని అడుగుతున్నారు. అది ఇస్తే అయిపోయింది కదా. అది ఇప్పటికే వచ్చిందండి, వివరణ గవర్నమెంట్ నుంచే వచ్చింది. సీతారాం నాయక్ గారు ఇన్అబ్సెన్షియా నిజామాబాద్ లో కూడా వారి వివరాలు నమోదు చేసినారు అని ఇప్పటికే గవర్నమెంట్ నుంచే వచ్చింది ఆ వివరణ. ఇక్కడ తండ్రి గారి ఇంట్లో నమోదు చేసుకున్నారు, అక్కడ నమోదు చేసుకున్నారు, ఒకనే నమోదు ఉందా? హైదరాబాద్ లో తల్లి గారి ఇంట్లో వారు ప్రత్యక్షంగా నమోదు చేసుకున్నారు. నిజామాబాద్ లో ఇన్అబ్సెన్షియా వారి అబ్సెన్స్ లో నమోదు చేయించినారు అనేది వివరాలు వచ్చినాయి బయటికి. లేదు, అది ఇప్పుడు పత్రికల్లో వివరాలు వచ్చింది వేరు. ప్రభుత్వం కానీ కలెక్టర్ నుంచి వస్తే దాన్ని మీరు అడిగేటువంటి అధికారం ఉంది. దాన్ని ఎవరు వద్దన్నారు, అడగండి, దాన్ని వద్దనడం లేదు అన్నట్టు. ఇప్పుడు దయాకర్ రావు గారు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారికి అది కుటుంబ ఒక ప్రజల సమస్య మీద పోరాడాలి, ప్రజల సమస్య మీద అడిగేటువంటి హక్కు వారికి ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కనుక 100% వాళ్ళని అడగండి. సీతారాం నాయక్ గారు ఒక్క క్షణం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను, నేను క్షమించాలి. Let me read this Hindu newspaper లో వచ్చిన వార్త. In a revelation that could embarrass the TRS government, revenue officials have confirmed
that Nizamabad MP Kalvakuntla Kavita's name was enrolled at her in-laws residence in Potangal village of Navipet Mandal in absentia on August 19th. వారు ప్రత్యక్షంగా హైదరాబాద్లో తల్లిగారింట్లో చేసుకున్నారు. ఇన్ అబ్సెన్షియా నిజామాబాద్ జిల్లా పొత్తంగల్లో వారి అత్తగారింట్లో కూడా నమోదైంది అని రెవెన్యూ ఆఫీషియల్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు. సార్ ఇది పత్రికలు రాసిన ఏదో పిచ్చి వార్త కాదు, అది హిందూ దినపత్రిక రాసింది, ప్రెస్టీజియస్ న్యూస్ పేపర్. చెప్పండి. వినండి అది కరెక్టే కావచ్చు. ఇప్పుడు అక్కడ అధికారి నమోదు ఎట్లా చేస్తారు, ఆమె ఎట్లా నమోదు చేసింది అనుకుంటారు. తల్లి గారి ఇంట్లో ఉంది, తండ్రి దగ్గర ఉంది అనేది మనం చూసాం, పేపర్లో చూసాం. వారు అన్నట్టుగా సీడీ పంపించారు. మరి అక్కడ అధికారులు ఇక్కడ ఉన్నదని రాస్తే పొరపాటు కవితది ఎట్లా అవుతుంది? అది అధికారిని అడగండి ఎందుకు రాసిండ్రో. కవితది కానట్టే, కవిత పొరపాటు కానట్టే రేవంత్ రెడ్డి పొరపాటు కూడా ఏముంది, 2 చోట్ల నమోదైనట్టు అని ప్రస్తావించడం తప్ప. లేదు, రేవంత్ రెడ్డికి ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నది. 10 సార్లు ప్రశ్నించవచ్చు. ఎటువంటి పొరపాటు జరిగితే ప్రభుత్వంలో ప్రశ్నించే హక్కు ఉంది. కానీ అక్కడ మాట్లాడేటువంటి భాష, ఆ చట్టసభలో ఏం మాట్లాడాలనో అది ఇంతకుముందు అనుభవం ఉంది. చట్టసభలో ఉండేటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చా? నిన్న మీరు విన్నారు కదా, క్రాస్ టాక్ జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్ పదజాలాన్ని వాడే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారండి? కేసీఆర్ మీద చాలా గౌరవం ఉంది నాకు. ఆయన వాడే పదజాలం కంటే పరుషమైన పదజాలం అలా కాదండి, పదజాలం వాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు పదాలు సరిగ్గా వాడలేదు చెప్పండి. కాదండి, బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, ఎవరు వద్దన్నారు. క్రాస్ టాక్ అయితే నువ్వు పోయి ఆ దొర బూట్ నాకు అనవచ్చా? ఈ దొరలు రాత్రి ఎందుకు పోతారు 12 గంటలకు, ఏం మాట్లాడుతున్నారు? అట్లా మాట్లాడవచ్చా చట్టసభలో? అక్కడ చట్టసభలో టీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ మీద దాడి చేయటం, తెలుగుదేశం దాడి చేయటం మేము చూసామండి. శాసనసభ్యుల ప్రవర్తన, అన్ని పార్టీల ప్రవర్తన చూసాము. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన బడ్జెట్ అట్లా మాట్లాడొద్దు కదా, వారికి రైట్ ఉన్నది అంటున్నా నేను. దయాకర్ రావు గారికి ఉంది, అక్కడ ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి శాసనసభ్యుడి హక్కు అది. ఈ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వాన్ని మాట్లాడాలి, నిలదీయాలి, దాంట్లో తప్పే ఉంది. ఇవాళ నేను కూడా అంటున్నా కదా, కవితది ఒకవేళ 2 చోట్ల నమోదై ఉండి అధికారులు ఇస్తే అక్కడ కవిత ప్రమేయం ఏముందన్నది కూడా తెలుసుకోవాలి. ఓకే, సీతారాం నాయక్ గారు ఒక్కటి చెప్పండి. కానీ వాడేటువంటి భాష ఏముంది? సీతారాం నాయక్ గారు చేస్తున్నారు కూడా తెలుసు కదా. తెలంగాణ వచ్చింది, తెలంగాణ అభివృద్ధి చట్టసభలలో, శాసనసభలలో ఈ చర్చతోని తెలంగాణ బాగుపడదు, తెలంగాణ ప్రజలకు అభివృద్ధి జరగదు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలి అది అడగండి. బడ్జెట్ మీద మాట్లాడమంటే ఈ భాష ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సీతారాం నాయక్ గారు మాట్లాడతారంటే బయట ఆ రోజున ఉద్యమం స్ఫూర్తి ఉంటే ఉద్యమం గురించి 4 ఇష్టం వచ్చినట్టు మేము కూడా మాట్లాడాం, మీరు కూడా మా అందరు మాట్లాడారు. ఆ రోజున ఎవరు మాట్లాడలేదు. సీతారాం నాయక్ గారు ఒక్కటే ప్రశ్న, శాసనసభలో ఎట్లా మాట్లాడాలి? సీతారాం నాయక్ గారు లేకుండా సీతారాం నాయక్ గారు ఒకటే ప్రశ్న, ఉద్యమ కాలంలో చట్టసభల్లో ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చనా మీరు చెప్పేది? మాట్లాడకూడదు చట్టసభలో. ఉద్యమ కాలంలో ఒక రకంగా, ఉద్యమం తర్వాత ఒక రకంగా ఉంటుందా? ఈ రోజు వారం రోజుల పాటు అంటే మీకు అక్కడ ఏదైనా కుదరకపోతే వాళ్ళతోనేమో మీరు ఎదురు తిరుగుతారు అంటే చేయవచ్చా? వీళ్ళు ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి 15 మందిలో 5గురు టీఆర్ఎస్కి వచ్చేసారు. వీళ్ళు కూడా రావాలని పోవాలని చూస్తూనే ఉన్నారు, అందరు చూసాం. అటువంటి అప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే ఒకటి, పార్టీలో చేరితే ఒకటి, ఇన్ని రకాలుగా మాట్లాడితే ఎట్లా? మాట్లాడితే దయాకర్ గారు, సీతారాం నాయక్ గారు దానికి మీరు ఏమైనా సమాధానం చెప్తారా? నేను చెప్తానండి. ఒక అబ్జర్వేషన్ ఉంది. 1979 లో చెన్నారెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 60 ప్రసాద్ రెడ్డి గారు, దయాకర్ గారు ఫోన్ లో ఉన్నారు. చేర్చుకున్నారు. ప్రసాద్ రెడ్డి గారు, దయాకర్ గారు ఫోన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం దయాకర్ గారు చెప్పండి. మీ అమర్ మీద గౌరవం కొద్ది నేను వచ్చాను ఫోన్ లైన్ లో. అవునండి, దయచేసి నేను ఒక్క నిమిషం మీరు నన్ను మాట్లాడండి ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మాటలలో క్లియర్ గా మేము ఇచ్చిన సీడీలు ఉన్నాయి సార్. సీతారాం నాయక్ గారికి అనుభవం ఉన్నది, అన్ని తీర్లు ఉన్నది, ఉద్యమంలో పనిచేసిన. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కవితను ఒక్క మాట లేదు, మీరే కవితను తిట్టిందని మీరు కవితను బదిలీ చేసుకుంటారు. రెండవది, ఇవాళ కేటీఆర్ గారు స్పీచ్ మమ్మల్ని ఎట్లా ఇచ్చింది అనేది మేము సీడీ చెప్పినాం, దాని మీద ప్రివిలేజ్ మోసి ఇచ్చాను. అది ఇంతవరకు రాలే. మా
మన హెరిటేజ్ మీద తప్పు ఆరోపణలు చేసిండ్రు, కేరళలో బ్యాన్ చేసిండ్రు అని వాళ్ళు ఇచ్చారు. అది బ్యాన్ చేయలేదని మేము ఇచ్చాం, సీడీలు ఇచ్చాం, పేపర్స్ ఇచ్చాం. వాటి మీద చర్చ జరగలే. ఇవాళ బూటు కాలు దొర బూటు కాలు నాకు అని రేవంత్ రెడ్డి అన్నారని కేసీఆర్ అన్నారు. అది అక్కడ సందర్భం ఎట్లొచ్చిందన్నది అక్కడ కింద నోట్ చేసి ఉంటది. పక్కన యనుమల రవీందర్ రెడ్డి ఒక మాట మాట్లాడారు, చంద్రబాబు గారు బూట్లు నాకండి మీకు అని అంటే ఈయన మైక్ ఉన్నది కాబట్టి ఈయన మైక్ లో పోయింది. యనుమల రవీందర్ రెడ్డి కూడా రికార్డ్ అయింది. చంద్రబాబు గారు బూట్లు నాకు అని అన్నప్పుడు ఈయన ఆటోమేటిక్ అంటారు కదా. మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి అది ఇష్యూ ఎక్కడొచ్చింది. నిన్న బడ్జెట్ మీద తెలుగుదేశం పార్టీని మాట్లాడకుండా బయటికి నెట్టేసుకోవడం బాధ్యత కదా. నిన్న మేము మాట్లాడేది మమ్మల్ని వదిలిపెట్టి అక్బర్ గారు మాట్లాడించారు. నేను ఒక్కటే ఏంటంటే మసూద్ జార్ మీద గౌరవం ఉన్నది, మీ అందరి మీద గౌరవం ఉన్నది. సభ రూల్స్ మీకు తెలియని కాదు. దయచేసి సభలో నేను ఇక్కడ ఉన్నాం. దీని విషయంలో బయటకు నెట్టడం అయితే అది ప్రజాస్వామ్య విరుద్ధం. దయచేసి అర్థం చేసుకోండి. 5 నెలల్లో కూడా మీరు ఒరగబెడతారనేది మీ తప్పులను మీ దృష్టికి తీసుకొచ్చి సక్రమంగా నడిపేయాలనేదే మా ఆలోచన. గుంజుకుంటాం ఇంకా వేరే పార్టీ అది గుంజుకుంటూ కూడా పద్ధతి కాదు. అది మీరు మాకు కావాల్సిన తెలుగుదేశం నుంచి రిజైన్ చేసిపోమండి ఎమ్మెల్యేగా. మీరు ఎవరివైనా మేము అంటున్నాం, ఎవరైనా రిజైన్ చేసుకోండి. కానీ ఓ ప్రజాస్వామ్య విరుద్ధంగా వాళ్ళ గుంజిన వీళ్ళ గుంజిన అది గొప్పదనం అండి. మీకు మెజార్టీ ఉన్నది, వాళ్ళ పార్టీలో వీళ్ళ పార్టీలో ఎందుకు వస్తున్నారు మీరు? అది ఇంకా మనం ఇంకా గొప్పగా చెప్పుకుంటే ఎట్లా ఎంపీ గారు? ఎగ్జాక్ట్లీ. ఒకసారి మిగతా పెద్దలతో మాట్లాడదాం. సాంబశివరావు గారు చెప్పండి, శాసనసభ జరుగుతున్న తీరు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటున్న తీరు ఇప్పుడు విన్నారు కదా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది. చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకు ఇప్పుడు పక్క రాష్ట్రం ఆ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుకోవచ్చు, లేదా ఈ రాష్ట్ర శాసనసభలో ఇష్యూస్ మీద మాట్లాడవచ్చు. ఏమన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు నష్టం జరుగుతుంటే ఆ ఇష్యూస్ మీద మాట్లాడచ్చు. కానీ పర్సనలైజ్ అయిపోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు. వీటిని ఎట్లా చూస్తారు? చాలా దురదృష్టం అండి. రేవంత్ రెడ్డి గారు చాలా సూటిగా ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇట్ సో హ్యాపెండ్ అది కవిత గారు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో మిగతావి మనకు తెలియదు కాబట్టి, ఆమె ఇంపార్టెంట్ పర్సనాలిటీ కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇన్ అబ్సెన్షియా రికార్డు చేసుకోవచ్చు అనే వెసులుబాటు ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర నగరాల నుంచి, ఇతర దేశాల నుంచి అంత కష్టపడి రావాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ అలాంటి వెసులుబాటు ఉంటే ప్రజలకు తెలియదా, చెప్పలేదా ప్రభుత్వం? లేదు ఇన్ అబ్సెన్షియా కవిత గారి ప్రమేయం లేకుండానే చేశారా? చేస్తే రెవెన్యూ అధికారుల బాధ్యత కదా. ఇలాంటి విషయాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. కానీ మీరు కవిత గారిని ఎందుకు అంటారని చెప్పేసి వాళ్ళు పర్సనల్గా తీసుకుంది నా ఉద్దేశం కేసీఆర్ గారి ఫ్యామిలీ లేదంటే టీఆర్ఎస్ నాయకులు. కవిత గారు ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తీయాల్సిన అవసరం ఉందని మాత్రమే ఇక్కడ ప్రస్తావన జరిగింది. ఇక దీని చుట్టూ ఏంటంటే భాషకు సంబంధించిన అంశాలు లేవనెత్తడం, అది టీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మొదటి నుంచి కూడా గత 12 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో మాటలు మాట్లాడారు. అంతెందుకు మొన్న వారం 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా కేసీఆర్ గారే, ముఖ్యమంత్రి గారు, ఒక సీనియర్ నాయకుడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అన్నరాని మాటలు అన్నారు, అన్ప్రింటబుల్ మాటలు అన్నారు. మళ్ళీ మనం అక్కడ ప్రస్తావన కూడా చేయాల్సిన అవసరం లేదు. అది సీతారాం నాయకులు లాంటి నాయకులు కనపట్లేదా? తెలంగాణ ప్రజలకు అర్థం కావట్లేదా? వాళ్ళందరూ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు ఇలాంటి చిన్న విషయాల్ని రాద్ధాంతం చేసుకుని ప్రతిపక్షం గొంతు నొక్కాలి అని అనుకుంటే అది మీకే నష్టం, ప్రజానీకానికి నష్టం, ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఆయన ఏమనలేదు, 2 చోట్ల జరిగింది, వెరిఫై చేయండి. ఇలా మిగతా చోట్ల కూడా జరిగిందా? జరిగినప్పుడు దీనికి అర్థం ఏంటి? మీరు అడిగింది ఏంటి? మీరు అన్నది ఏంటి? మీరు ప్రామిస్ చేసింది ఏంటి? కేసీఆర్ గారికి సూటిగా ప్రశ్న అడిగితే దానికి సమాధానం మేము వెరిఫై చేస్తాం, ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటామని మాట్లాడారు. 10 మందిని సస్పెండ్ చేయటం ఏంటండి? ఆ విషయం మీద 10 మందిని సస్పెండ్ చేసిన అందుకనే బడ్జెట్ సమావేశాలు దాదాపు పూర్తయిపోతాయి అప్పటికి. అంటే దాదాపు ఇక మాకు ప్రతిపక్షం అవసరం లేదు, మేమే తేల్చుకుంటాం, మేమే రాసుకుంటాం అనుకుంటున్నారు. ఐ థింక్ దట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇది తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. మరి గౌరవనీయులు స్పీకర్ గారు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని మళ్ళీ ఏదన్నా పరిశీలిస్తారేమో చూద్దాం. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగిన సంఘటన దాని చిన్న విషయాన్ని అంత పెద్దగా తీసుకొని పోయినారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక ఆరోపణ చేసినాడు, దానికి సమాధానం చెప్పచ్చు, గవర్నమెంట్ అక్కడ క్లోజ్ చేయొచ్చు. కానీ సభను నడిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఒకటేసారి తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడినే సస్పెండ్ చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చర్చకు అవకాశం లేకుండా పోతుంది. ఇది ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. ఇంతకుముందు
ఆంధ్ర బడ్జెట్ సమావేశాలప్పుడు చూసాం. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా గొంతు నొక్కే కార్యక్రమం ప్రతి అసెంబ్లీలో నడుస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మొన్న బడ్జెట్ ప్రసంగం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సబ్జెక్టు మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎప్పుడైనా సభా సాంప్రదాయాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు బడ్జెట్ మీద ప్రసంగించేటప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ ఇంటరప్షన్స్ ఉండకూడదు. ఒకవేళ ఇంటరప్షన్ చేయగలిగితే ముఖ్యమంత్రి గారు లేచి అడిగితే మైక్ ఇవ్వాలి, లేదంటే అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ లేచి అడిగితే మైక్ ఇస్తారు. కానీ నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేచి అడిగినటువంటి వాళ్ళందరికీ మైకులు ఇచ్చారు. అక్కడ ఎట్లా ఇంటరప్షన్ జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తే మధ్యలో లేచి రాజశేఖర రెడ్డి గారిని టార్గెట్ చేయడం, రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం, ఆ సబ్జెక్ట్ని డివైడ్ చేసుకుంటూ పోవడం. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి గంటన్నర టైం ఇచ్చినాము, గంటన్నరలో ఆయన మాట్లాడలేకపోయినాడంటే ఆయన గంటన్నరలో ఆయనకి ఇచ్చింది 40 నిమిషాలు, 50 నిమిషాలు అధికార పక్ష నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది? బడ్జెట్ సమావేశాలలో ఏం మాట్లాడాలనుకునేది ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో మాట్లాడాల్సిన చోట ఇది జరుగుతుంది. అధికార పక్షం అనేది అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరిని నిందించినప్పుడు వాళ్ళు కూడా రేపు పొద్దున సభ ఎక్కడ సరే ఇప్పుడు అవతల ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అట్లా వ్యవహరిస్తుంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీని నేను ఇందాకే చెప్పాను. ఏదైనా సరే అధికార పక్షం అనే వాళ్ళు సభను నడిపించాల్సినటువంటి బాధ్యత అవసరమైతే వాళ్ళ మీద. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసినా ఒక స్టెప్ దిగైనా సరే గవర్నమెంట్ సభను నడిపించాలి. సభను సజావుగా నడిపే బాధ్యత ఎక్కువ అధికార పక్షం మీద ఉంటుంది, మొత్తం అందరి సభ్యుల మీద. రవి గారు, మీరు కూడా చట్టసభల్లో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, శాసనసభలో ఉన్నారు. చట్టసభలు ఎటువైపు పోతున్నాయి అనిపిస్తున్నాయి ఇట్లాంటి వాతావరణం చూసినప్పుడు? తర్వాత ప్రధానంగా స్పీకర్ల వ్యవహార శైలి. నిన్న టీడీపీ ప్రతిపక్షంలో ఉండి ఒక సందర్భంలో ఒక విషయాన్ని చట్టసభలో ప్రస్తావించారు. ఆ ప్రస్తావించడం అనేది ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యుడికి ఉన్నటువంటి మామూలు హక్కు. కానీ ఆయన చట్టంలో ఆ ప్రస్తావించినందుకే ఆయన క్షమాపణ చెప్పాలని కోరే విధానం, వారిని వారం రోజులు సస్పెండ్ చేసే పద్ధతి చూస్తే ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా పాటించడం లేదనిపిస్తుంది. నేను